నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తుంటే ఎన్నికల సమయంలో ఎవరో టికెట్ ఎగరేసుకుపోతున్నారు టీడీపీ నాయకుడు గావిరెడ్డి రామానాయుడు తన అనుచరుల ముందు కంటతడి వాకర్స్ తో కలిసి వాకింగ్ చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ స్థానికుడైన తనకు మద్దతు తెలపాలని విన్నపం పలాసలోని టి గాడూరు గ్రామం జీడి తోటలో ఎలుగుబంటి హల్చల్ భయాందోళనతో గ్రామంలోకి పరుగులు తీసిన రైతులు ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తుంటే ఎన్నికల సమయం రాగానే వేరొకరు ఎవరో టికెట్ ఎగరేసుకపోతే ఎంత బాధగా ఉంటుంది ఏపీలో పొత్తులు వివిధ సమీకరణల అనంతరము కొంతమంది నాయకులు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు కార్యకర్తలతో తమ గోడు వెళ్లబోసుకుంటూ బోరుమంటున్నారు అనకాపల్లి జిల్లా మాడుగుల టీడీపీ నాయకుడు గవిరెడ్డి రామానాయుడు తన అనుచరుల ముందు కంటతడి పెట్టుకున్నారు మాడుగులలో తన అనుచరులతో కలిసి రామానాయుడు సమావేశం నిర్వహించారు తనకు సీటు దక్కకపోవడం పట్ల ఆయన కన్నీటి పర్యంతమయ్యారు మైకులో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై బోరున విలపించారు తనకు సీటు వచ్చే వరకు పోరాటం చేస్తానని చెప్పారు అధికార పార్టీ ఎమ్మెల్యే చేయాలని తప్ప వేరే కోరిక లేదు నాయకత్వం నమ్మిన పార్టీ నమ్ముకున్నాను నేను తప్పు చేసి కొట్టు చంపు కానీ ఇంత అవమానం ఇంత శిక్ష ఏందైనా దేనికోసం చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఏడ్చాను నేను గెలుస్తానయ్యా గెలిచేస్తాను మాడుగులు గెలిపి తీరుతాను మా ఎక్కుంది మా అన్నయ్య ఉన్నారు వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి నేను కూడా పెట్టుబడి పెట్టుకుంటాను చూపించాను మొత్తం చూపించాను నేను ఎవడు ఈయన నాకు నన్ను సర్వనాశనం చేసిన టికెట్ ఇస్తారా 20 మంది బండారు చచ్చిన ఉంటుంది ఏడిది దెందులూరు శాసనసభ్యులు కొటారి అబ్బయ్య చౌదరి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సభ్యులు సింహాద్రి పద్మావతి శ్రీమన్నారాయణ చేరిపోయారు వీరితో పాటు తెలుగుదేశం పార్టీకి చెందిన 60 మంది కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలస వచ్చాయి దెందులూరు శాసనసభ్యులు కొటారి అబ్బయ్య చౌదరి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తర్వాత ఆదినారాయణ గౌడ్ గారికి మన శాసనసభ్యులు కండువా కప్పి పార్టీలో కావాలి అలాగే వేమ చప్పట్లు కొట్టి అందరూ కూడా పార్టీలో ఆహ్వానించారు అలాగే తర్వాత పార్టీలో ఆహ్వానించడం జరుగుతుంది లక్ష్మీనారాయణ గౌడ్ గారికి పార్టీ కండువా కప్పి శాసనసభ్యులు అబ్బాయి గౌడ్ గారికి పార్టీలో ఆహ్వానించడం జరుగుతుంది మోహన్ గౌడ్ గారికి మన శాసనసభ్యులు సింహాద్రి అందరూ కూడా స్టేజ్ మీద కోరుతున్నాం భూభద్ర బాలకృష్ణ గౌడ్ గారికి పార్టీ కండువా కప్పి సత్యనారాయణ గౌడ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే బాలకి అగ్రరాజు గారికి మన శాసనసభ్యులు నిమ్మలపూడి గారికి మన సొసైటీ బ్యాంకు డైరెక్టర్ గారండి సీనియర్ నాయకులు వారిని
ఎందుకు శాసనసభ్యులు కొట్టాల అబ్బాయి చౌదరి గారు కన్వేసి ఆహ్వానిస్తారు. కూడి నిమ్మలపూడి రవితేజ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మొవ్వ సత్యనారాయణ గారు వేదిక మీదకి రావాల్సింది గారు, బండి గోపాలకృష్ణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నిమ్మలపూడి మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నాగేశ్వర గౌడ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆహ్వానించడం జరుగుతుంది. అలాగే తూంపాటి మట్టా రామకృష్ణ గౌడ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వారిని మన శాసనసభ్యులు కందవకప్పి పార్టీగా ఆహ్వానిస్తారు. అలాగే సిరిమద్దిన పణికుమార్ గారు తనకు హైదరాబాద్ లో స్టీల్ ఫ్యాక్టరీలు ఉన్నట్లు ఆరోపించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్లు నిరూపిస్తే తనతో పాటు తన కుమారుడు రాజకీయాల నుంచి తప్పుకుంటామని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సవాలు విసిరారు. ఆయన తణుకులో మీడియాతో మాట్లాడారు. టీడీఆర్ బాండ్లు కుంభకోణం అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి అన్నారు. ప్రజాగళం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిపి ప్రజాగళం, ప్రజలు లేరు, గళం మాత్రం ఉంది. ఈ ప్రజాగళం యాత్రలో ఆరమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఇక్కడ సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు అంటున్నారు. నీ ఊర్లోనే, నీ ఏలుపూర్లోనే నువ్వు 30,14,00,000 ఖర్చు పెడితే 5 సంవత్సరాల్లో 158,60,00,000 ఖర్చు పెట్టాం మేము. దీనికి సిద్ధమైతే మేము సిద్ధం, ప్రభుత్వ లెక్కల ప్రకారంగానే. అలాగే ఈ నియోజకవర్గంలో 680 కోట్లు మీరు ఖర్చు పెడితే 5 సంవత్సరాల్లో 3,200 కోట్లు మేము ఖర్చు పెట్టాం. నువ్వు సిద్ధమా చర్చకి రమ్మంటానికి నేను అడుగుతున్నాను. నువ్వు దేనికి సరిపోవనే సంగతి నాకు తెలుసు, నీతో మాట్లాడటం వేస్ట్. అలాగే చంద్రబాబు నాయుడు గారు నాకన్నా చాలా పెద్ద ముదురు కారుమూరి అన్నాడు. నిజంగా నేను చాలా పెద్ద ముదురునే, నీకన్నా పెద్ద ముదురు నేను. ప్రజలకి సేవ చేయటంలో, పనులు చేయటంలో, అభివృద్ధి చేయటంలో, సంక్షేమం చేయటంలో, ప్రభుత్వం నుంచి పథకాలు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటంలో నా శాఖ ఏదుందో ఆ శాఖలో నువ్వు చేసిన దానికన్నా 4 రెట్లు ఎక్కువ చేసి, నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు నా శాఖ మీద నువ్వు చర్చకు రావచ్చు. నువ్వు 5 సంవత్సరాల్లో చేసిన దాని మీద నేను 10 రెట్లు ఎక్కువ చేసి రైతులకు మేలు చేసి రైతులకి ఇన్ టైంలో డబ్బులు వేసిన ఘనత మాది. కానీ నీ ముదురుతనం వేరు, నువ్వు చాలా పెద్ద ముదురు అన్నది నాదెండ్ల భాస్కర్ రావు గారు నీ గురించి చెప్తారు. నీకు చొక్కా లేకపోతే వేరే వాళ్ళు చొక్కా వేసుకుని వెళ్తామంట. రేణుగుంట రైల్వే స్టేషన్ లో జేబులు కొట్టేవాడు ఎవడంటే నేనట్లే సుమా, ఇది నాదెండ్ల భాస్కర్ రావు గారు ఈ రోజు కూడా బతికే ఉన్నారు. ఆయన చెప్తున్న మాట ఇది. నువ్వు రేణుగుంటలో జేబులు కొట్టేవాడు, ఆ జేబులు కొట్టే స్థాయి అంటే నువ్వు ఎంత ముదురువో అర్థం చేసి, ఒక ముఖ్యమంత్రి స్థాయికి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రాన్ని నంచుకు తింటంలో. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో వాకర్స్ తో కలిసి వాకింగ్ చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. ఉదయాన్నే కళాశాల మైదానానికి చేరుకున్న అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి వాకర్స్ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఓటర్స్ తో కలిసి అల్పాహారాన్ని సేవించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థులుగా గతంలో మన ఏరియాకు సంబంధించిన వారే ఉండేవారు కాదని, స్థానికుడనైనా తనకు మద్దతు తెలపాలని కోరుతున్నామని అన్నారు. Reno, Yusuf, Ramesh, Mantini. సామాన్యుడు ఆ టీచర్లు రారాట వాళ్ళు మనం సస్పెండ్ చేసి
వాకింగ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ యోగాలో ఉండిపోయింది అనుకో. ఈరోజు సుల్తానాబాద్ పట్టణానికి సంబంధించినటువంటి మా వాకర్స్ మిత్రులందరినీ కూడా కలుసుకోవడానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సమయం ఇచ్చి మరి మా కోసం ఆగినటువంటి వాకర్స్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మనోహర్ రెడ్డి గారు, మిత్రులు బాలాజీరావు గారు, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గారు, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవి గారు, శ్రీనివాస్ గారు, డాక్టర్ రమేష్ గారు, కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి నమస్కరిస్తూ, రేపు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోటీ చేయడానికి గౌరవ కేసీఆర్ గారు నాకు అవకాశాన్ని కల్పించడం జరిగింది. మరి ఈ సందర్భంగా మీ అందరి సహకారాన్ని, మీ అందరి మద్దతును, మీ అందరి ఆశీర్వాదాన్ని కోరడానికి ఇక్కడికి రావడం జరిగింది. నేను ఈ ప్రాంతవాసిని. సొంత గ్రామం వచ్చేసి కుమ్మరికుంట, జూలపల్లి మండలం. గోదావరి ఖనిలో పుట్టి పెరిగి కుటుంబం అంతా కూడా సింగరేణి కుటుంబంగా ఉండడంతో పాటు మరి నేను చేస్తున్నటువంటి సోషల్ ఆర్గనైజేషన్ పలాస నియోజకవర్గం వజ్రపు కొత్తూరు మండలము టీ గాడూరు గ్రామము జీడితోటలో ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఎలుగుబంటిని చూసిన రైతులు భయాందోళనతో గ్రామంలోకి పరుగులు తీయగా యువకులు కేకలు వేయడంతో ఎలుగుబంటి నెమ్మదిగా జారుకుంది. రైతులు ఎలుగుబంట్ల నుండి రక్షణ కల్పించాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు. ముగ్గురు రోజులు మొన్న రాయి నీ సమయానికి వచ్చి ఇరిగడిపోతా పెట్టి అలిసిపోయాను. ఉండు అదే తుంగుంటుంది చూడు బావా, పడుకుంటుంది. అలా అక్కడికి వెళ్ళి ఉంటుంది. బాగా పాడది, పాడదు సూపర్గా. అదే నిలబడింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ వెనుక గల విద్యుత్ హైటెన్షన్ స్తంభం ఎక్కి యువకుడు హల్చల్ చేశాడు. యువకుడు స్థానిక బండ్లగూడ నేతాజీ నగర్కు చెందిన కాదిర్గా గుర్తించారు. ఈ సంఘటనతో జాతీయ రహదారి 65పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనా స్థలానికి చేరుకొని యువకుని నచ్చచెప్పి పోలీసులు కిందకు దింపారు. రేపు ఇప్పుడు ఏవి సాగు శ్రీరామనవమి శోభాయాత్ర కోసం బీజేపీ నాయకులు రాజాసింగ్ పాట పాడారు. ఈ నెల 17న నిర్వహించే శోభాయాత్రకు రాజాసింగ్ అండ్ టీం ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి శోభయాత్ర
రామ భక్తులు వేల సంఖ్యలో లక్ష సంఖ్యలో వస్తారు, చాలా వైభవంగా దానికి సఫలం చేస్తారు. ఈ సంవత్సరం కూడా 17 ఏప్రిల్కి మన శ్రీరామనవమి శోభయాత్ర ఆకాశపురి హనుమాన్ మందిర్ దుల్పేట్ నుంచి చాలా పెద్ద ఎత్తున తీయనికి మేము ప్లాన్ చేస్తున్నాం. దానికే ప్రతి శ్రీరామనవమి రోజు ఏదో ఒక మంచి పాటలు మా హిందువుల గురించి రామ భక్తుల గురించి మేము తయారు చేస్తాం. ఈ సంవత్సరం ఫస్ట్ టైం నేను ఒక తెలుగు పాట నేను పాడినాను. హిందూగా పుట్టాలి, హిందూగా బ్రతకాలి, హిందూగా చావాలిరా, కాషాయం ఎత్తాలి, ముందడుగు వెయ్యాలి, పులిలా గర్జించాలిరా. ఇట్లాంటి ఒక మంచి పాట మేము తీసినాం. 17 ఏప్రిల్కే ఈ మా కొత్త పాట మేము రిలీజ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. కాంగ్రెస్ అభ్యర్థి కావ్య మతంపై హాట్ కామెంట్స్ చేశారు ఆరూరి రమేష్. ఎస్సీ రిజర్వేషన్లో మహమ్మద్ కావ్య, నజీరుల్లా ఎలా పోటీ చేస్తారు అని ఆరూరి రమేష్ విమర్శించారు. గుంటూరుకు చెందిన మహమ్మద్ కావ్య, నజీరుల్లాకు వరంగల్కు ఏంటి సంబంధం? గుంటూరు కోడలు కావాలా, ఓరుగల్లు కోడలు కావాలా? ప్రజలు తేల్చుకోవాలని సూచించారు. వరంగల్ ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని ఆరూరి రమేష్ అభ్యర్థించారు. మరి ఈరోజు నేను ఒకటే మీ ద్వారా ఈ పార్లమెంట్ ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నా, దేనికోసం మీరు పార్టీ మారారు, ఎందుకు నీ కూతురుకు టికెట్ కావాలి, మరి కావ్య గారికి ఈ వరంగల్కున్న సంబంధం ఏంటి? కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు, మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంటు టికెట్ ఏం అవసరం? మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి? నేను మీ బిడ్డగా, ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా, ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా, ఈ ప్రజల మధ్య కష్ట సుఖాలు పంచుకున్న బిడ్డగా, మరి నేను ఒకటే మనవి చేస్తున్నా, మరి గుంటూరు వాసి కావాలా, మీ బిడ్డ కావాలా? ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి. మరోసారి నేను మీ పత్రిక ద్వారా నేను అడుగుతున్నా, ఎండి కావ్య నజరుద్దీన్ గుంటూరు కావాలా, మీ బిడ్డ కావాలా? ఒకసారి మీరు ఆలోచించాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఏలూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ ఏలూరులోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, అలానే జనసేన పార్టీ కూటమి ర్యాలీలో వ్యక్తిగతంగా కారుమూరి నాగేశ్వర గారిని, మా ఫాదర్ని, అలానే నన్ను టార్గెట్ చేయడం జరిగింది. కారుమూరి నాగేశ్వర గారు ఏదైతే తనకు గురించి అన్నీ కూడా వివరణ ఇవ్వడం జరిగింది నేను రాత్రి ప్రెస్ మీట్లో, అలాగే నా గురించి కూడా మాట్లాడారు. కాబట్టి ఏదో తణుకులో నేను కూడా ఏదో దోచేసుకున్నట్టుగా మాట్లాడారు. అలానే ఏవో హైదరాబాద్లో 2 స్టీల్ ఫ్యాక్టరీలు కట్టేసుకున్నామంట తణుకులో దోచేసుకుని, అలానే ఇంకేవేవో మాట్లాడడం జరిగింది. ఈరోజు ఒకటే చెప్తున్నానండి, ఒక 33 ఏళ్ల యువకుడిని మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి నన్ను నిలబెట్టారు. అది కూడా ఒక బీసీని కాబట్టి, మరొక బీసీని కాబట్టి, మరి కారుమూరి నాగేశ్వర గారి కొడుకుని కాబట్టి ఇంకా తట్టుకోలేక ఇలా టార్గెట్ చేశారని చెప్పి నేను నమ్ముతున్నాను. అలానే ఏదైతే 2 స్టీల్ ఫ్యాక్టరీలు బాలానగర్లో అడ్రస్తో సహా చెప్తున్నారు, మరి ఆ స్టీల్ ఫ్యాక్టరీలు చూపిస్తే నేను ఆ స్టీల్ ఫ్యాక్టరీలు ఆ కూటమి ఎవరైతే 3 పార్టీలు ఉన్నారో వాళ్ళందరికీ గిఫ్ట్గా ఇచ్చేస్తాను. రాజకీయాల్లోంచి తప్పుకుని నేను బయటికి వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు కనపడను కూడా ఈ రాజకీయాల్లో. అలానే ఒకవేళ ప్రూవ్ చేయలేకపోతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి రాజకీయాల్లోంచి తప్పుకుంటారా అని చెప్పి నేను ఛాలెంజ్ విసురుతున్నాను గట్టిగా. మరి ప్రూవ్ చేసుకోండి. ఎవడో చెప్తున్నాం కదా, ఎవడో పనికి మాలిన వాడు స్క్రిప్ట్ రాసిస్తే ఏదో చూసి చదివేయడం కాదు. మేమేం చేసినా ప్రజలకి మంచి కోసం చేసాం. తణుకులో మరి 2 సార్లు గెలిచాం. మరి
మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు అక్కడ ఒక బీసీ అభ్యర్థి గెలవలేదు. మరి ఫస్ట్ టైం కార్బన్ నాగేశ్వరరావు గెలిచారు, మళ్ళీ రెండోసారి మనం గెలవడం జరిగింది, మళ్ళీ ఈసారి మూడోసారి గెలవబోతున్నారు. మరి అంత ఆదరించిన ప్రజలు మరి ఇంకేదో అసూయతో కక్ష సాధింపుగా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం అది కరెక్ట్ కాదు. బాబు కొడుకు ఇద్దరిని ఓడించేస్తా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఓడించడం పక్కన పెట్టండి, ఫస్ట్ మీ గెలుపు చూసుకోండి. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వాళ్ళే మిమ్మల్ని తిడుతున్నారు, అక్కడ టీడీపీ వాళ్ళే మీకు సహకరించట్లేదు, ఫస్ట్ అది చూసుకోండి. అది చూసుకోకుండా జగన్ గారిని అతాపాతాలను తొక్కేస్తాము. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తుంటే ఎన్నికల సమయంలో ఎవరో టికెట్ ఎగరేసుకుపోతున్నారు. టీడీపీ నాయకుడు గావిరెడ్డి రామానాయుడు తన అనుచరుల ముందు కంటతడి. వాకర్స్ తో కలిసి వాకింగ్ చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ స్థానికుడైన తనకు మద్దతు తెలపాలని విన్నపం. పలాసలోని టి గాడూరు గ్రామం జీడి తోటలో ఎలుగుబంటి హల్చల్, భయాందోళనతో గ్రామంలోకి పరుగులు తీసిన రైతులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.